సనాతన ధర్మంలో గర్భస్థ శిశువును చంపడం బ్రహ్మత్య పాపం కన్నా మహాపాతకమైంది. ఇప్పుడు ద్రౌపది నీ తలను తెమ్మని కోరింది. ఇప్పుడు నీ తలను నరికి తీసుకువెళ్ళమంటావా, లేక నీ ఆరో ప్రాణమైన నీ నుదుటి మీద మణిని తీసుకుని వెళ్ళమంటావా అని అన్నాడు. దానికి అశ్వత్థామ ఏం సమాధానం చెప్పలేకపోయేసరికి ఆ మౌనాన్ని అంగీకారంగా భావించి భీముడు అశ్వత్థామ నుదుటి మీద ఉండే మణిని తన చేతి వేళ్లతో పెకిలించి తీసేశాడు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అసలు అంతవరకు కృష్ణుడు ఎన్ని అధర్మాలను ఎన్ని ద్రోహాలను చూసినా ఇప్పుడు ఎవరిని శపించలేదు. మొట్టమొదటిసారి అశ్వత్థామను మాత్రమే శపించాడు. అది కూడా అత్యంత ఘోరంగా. కృష్ణునికి అంతటి కోపం ఎందుకు వచ్చిందంటే అశ్వత్థామ ఎప్పుడైతే గర్భస్థ పిండాల పైకి అస్త్ర ప్రయోగం చేశాడో అది అన్నిటికంటే మహాపాతకం. ఒక బ్రాహ్మణుగా పుట్టి క్షత్రియునిగా మారిన అశ్వత్థామ చేయకూడని నీచమైన కార్యం. సనాతన ధర్మంలో గర్భస్థ శిశువును చంపడం బ్రహ్మత్య పాపం కన్నా మహాపాతకమైంది. ఎంతటి వీరుడైనా ఆవేశంలో విచక్షణ కోల్పోయి ఒక మృగంలా ప్రవర్తిస్తే అతను అశ్వత్థామ లాగానే చచ్చేంత వరకు నరకాన్ని అనుభవిస్తూనే ఉంటాడని ఇదొక ఉదాహరణ. భీముడు అశ్వత్థామ తలలోని మణిని తీసుకొచ్చి ద్రౌపదికి ఇస్తూ ఇది అశ్వత్థామ నుదుటి మీది, ఇదే అతని శక్తి, గౌరవం, ఆరో ప్రాణం. ఇది లేని అశ్వత్థామ శివంతో సమానం. పైగా కృష్ణుడు అతన్ని అతి దారుణంగా శపించాడు. అది మరణం కంటే ఘోరమైన శిక్ష కనుక ఇక శాంతించు అని అన్నాడు.